హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమిక్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్లకి హోమో ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో డాక్టర్ గారు తెలుసుకుందాం. మీరు కూడా హోమిక్ ఇంటర్నేషనల్ లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ అర్చన గారి అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. హలో అండి, వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ. ఎస్ డాక్టర్ గారు, పైల్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి, పైల్స్ లక్షణాలు ఏ విధంగా కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? అంటే పైల్స్ అనేది మనం అందరికీ తెలిసిన భాషలో అయితే హర్షమలలో అంటూ ఉంటాం. ఎలాంటి సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు మనం దాన్ని హర్షమలలో అని నిర్ధారిస్తాము అంటే ఫస్ట్గా అంటే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తిన్నా, మసాలా ఫుడ్ తీసుకున్నా, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో మనకి దాదాపుగా మోషన్ వెళ్తున్నప్పుడు పెయిన్ అనేది అనిపిస్తుంది. మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత మనకి పెయిన్ అనేది అంతగా ఏమీ ఉండదు. కొంత మేరకు దురదలాగా అనిపించటం, కొంతవరకు మంటలాగా అనిపించటం, బాగా నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో అప్పుడప్పుడు మనకి బ్లీడింగ్ లాగా అనిపించటం, అంటే మోషన్ వెళ్ళేటప్పుడు డ్రాప్గా బ్లీడింగ్ అనేది అనిపించటం. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పెయిన్ కాస్త ఇప్పుడు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్తో పోలిస్తే రాను రాను సివియారిటీ పెరుగుతున్న కొద్దీ మనకి కంటిన్యూస్గా ఆ పెయిన్ అనేది ఉండటము. అంటే ఈవెన్ నార్మల్ డైట్ తీసుకున్నా కూడా, ఈవెన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉండటము. తర్వాత అది బాగా ముదిరిపోయి మనకి స్కిన్ ట్యాక్స్ లాగా బయటకి ఎక్స్టర్నల్ పైల్గా రావటం అనేది ముఖ్యమైన లక్షణాలు ఆఫ్ పైల్స్. ఇంకా రాను రాను ఏమవుతుందంటే అర్జెన్సీ ఫర్ ద స్టూల్, అంటే మోషన్ వస్తుంది అంటే వాళ్ళు ఇంకా వితిన్ 2-3 సెకండ్స్లోనే దే హ్యావ్ టు రష్ టు ద టాయిలెట్స్, అంత అర్జెన్సీ అనేది ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత పోనీ కంప్లీట్గా ఎవాక్యుయేట్ అవుతుందా అంటే కాదండి. అంటే మళ్ళీ వెళ్ళాలనిపించటం, రోజుకి 2-3 సార్లు 4 సార్లు వెళ్ళినా కూడా కొంచెంగానే మోషన్ ఎవాక్యుయేట్ అవ్వటం, తర్వాత మళ్ళీ వెళ్ళాలి అనే ఒక అన్సాటిస్ఫాక్టరీ బవల్ మూమెంట్స్ అనేది మనం పైల్స్ యొక్క లక్షణాలు. సో ఈ లక్షణాల్లో ఏవో 1-2 లక్షణాలు ఉన్నా కూడా ఫస్ట్ డైట్తోనే కంట్రోల్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు చాలామందికి హర్షమలకి సంబంధించినంతవరకు అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అంటే కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులుగా ఉండడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ ఉండడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కువగా పీచు పదార్థం అనేది తగ్గించడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కువ మసాలా, పచ్చళ్ళు ఇలాంటివి ఎక్కువగా పులుపుకి సంబంధించినవి తినడం వల్ల వచ్చిందా, ఎక్కువ ఓవర్ మెడికేషన్ తీసుకోవడం వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కువగా మనకి ఈ అన్నెసెసరీ మెడికేషన్స్ తీసుకున్నా కూడా చాలా వరకు మలబద్ధక సమస్యలు వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో కంపల్సరీగా 2-3 సిమ్టమ్స్ ఉన్నా కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎప్పుడో నాన్ వెజ్ తినేటప్పుడే వస్తుంది కదా అని చెప్పేసి అప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని దాన్ని వ్యాధిని ప్రోగ్రెస్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ఇంటర్నల్ హెమరాయిడ్స్ కాస్త ఎక్స్టర్నల్కి వచ్చేయటము, తర్వాత అది హీల్ అవ్వకుండా చాలా డీప్గా వెళ్ళటము అనేది జరుగుతుంది. కంప్లీట్గా మళ్ళీ ఫిషర్ లాగా ఫామ్ అవ్వటము, ఎప్పటికీ కూడా ఈవెన్ లాక్సేటివ్స్ వాడుతున్నా కూడా మనకి మోషన్ అనేది హార్డ్గా రావటము, దానివల్ల ఫిషర్ ఫామ్ అవ్వటము, ఇలా కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ పైల్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇనీషియల్గానే దీన్ని తగ్గుముఖం చేసుకుంటే ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉందండి. డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా కొంతమందిలో వింటుంటాం మెడికేషన్ వాడటం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది అని చెప్తుంటారు. నిజానికి ఎలాంటి మెడిసిన్ వాడినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కర్ అవుతుంటాయి? అంటే యూజువల్గా లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అని ఇప్పుడు ఎక్కువగా ఈ యాంటాసిడ్, చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. డైలీ మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్లో వేస్తూ ఉంటారు. సో ఇలా లాంగ్ టర్మ్ మెడికేషన్ ఆఫ్ ఎనీ యాంటాసిడ్స్ తీసుకున్న వాళ్ళలో ఈ సమస్య వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా నొప్పి మాత్రలు తీసుకున్న వాళ్ళలో కానీ, అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళలో కానీ, ఎక్కువ మోతాదుల్లో అంటే డాక్టర్కి ఇది లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ అనేది వాడటం, మెడికల్ షాప్కి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉంది ఇది ఇవ్వండి అని కరెక్ట్ ప్రాపర్ డాక్టర్ని కలవకుండా మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళలో మనకి ఎక్కువగా ఈ సమస్యలు కూడా గమనించే అవకాశం ఉంది. బట్ అన్ని కేసెస్లో ఓన్లీ విత్ ఇంప్రాపర్ మెడికేషన్ వల్లనే పైల్స్ వస్తుందని కాదు. దట్ విల్ బి ద వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ టు గెట్ ద పైల్స్ అండి. ఫిస్లా విషయానికి వచ్చేసరికి ఫిస్లా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ఇది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా? ఫిస్టులా అనేది ఏంటంటే మనకి ఒక ఆర్గాన్కి ఇంకొక ఆర్గాన్కి ఒక ప్యాసేజ్ వేని కనెక్ట్ చేసేది ఫిస్టులా అనేది బేసిక్గా మనకి బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఈవెన్ అంటే డైజెస్టివ్ ట్రాక్ట్లో రావచ్చు, రెస్పిరేటరీలో రావచ్చు, ఎక్కడైనా యానల్ ఏరియాలో రావచ్చు. ఎక్కడైనా కూడా మనకి ఈ ఎపిథీలియల్ టిష్యూ ఓపెనింగ్ని మనం ఫిస్టులా అంటాం. మనకి అది యానస్ దగ్గర వస్తుంది కాబట్టి, అంటే లోపల ఉన్న యానల్ ఏరియా నుంచి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద యానల్ ఏరియా నుంచి అవుట్ సైడ్ ఆఫ్ ద స్కిన్కి ఒక ట్రాక్ లాగా ఫామ్ అయిపోతుంది రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల. సో దాన్ని మనం యానల్ ఫిస్టులా లేకపోతే పెరియానల్ ఫిస్టులా అని కూడా అంటూ ఉంటాం. యానోరెక్టల్ ఫిస్టులా అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో ఎందువల్ల ఈ ఫిస్టులాస్ అనేది వస్తుంది అంటే
బేసిక్గా ఎనీ కైండ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఆఫ్ అన్ యానస్ వల్ల కానీ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది చాలా రోజులుగా ఉన్నప్పుడు, అంటే ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ లేకపోతే క్రాన్స్ డిసీజ్ కానీ లాంగ్ టర్మ్లో మెడికేషన్స్ తీసుకోవటం వల్ల, అట్ ద సేమ్ టైం ఏమైనా రిపీటెడ్గా ఇంజురీస్ అవ్వటం, రిపీటెడ్గా సర్జరీస్ అవ్వటం వల్ల కూడా మనకి ఫిస్టులా అనేది ఫామ్ అవ్వటం. అండ్ ఎవరికైతే ఊరికనే ఆ ఏరియాలో, అంటే మనకి బినీత్ ద గ్లూటియల్ పార్ట్లో ఈ చీము గుల్లల్లాగా ఫామ్ అవ్వటం, అంటే బాడీలో హీట్ ఎక్కువైపోవడం వల్ల కానీ, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ బాడీలో రావటం కానీ, లేకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువైపోయి బయట స్టిమ్యులెంట్కి బాడీ ఓవర్ రియాక్ట్ అయిపోవటం వల్ల కానీ మనకి ఈ చీము గుల్లల్లాగా పెరియానల్ యాబ్సెస్ అంటూ ఉంటాం. అంటే మనకి రెక్టల్ ఏరియా దగ్గర కాకుండా కింద వైపుగా కొంచెం అటు ఇటుగా యాబ్సెస్ అనేది ఫామ్ అవుతుంటుంది. అది రిపీటెడ్గా రావటం, తర్వాత దానికి వచ్చినప్పుడల్లా యాబ్సెస్ రిమూవల్ చేయించుకోవడం వల్ల కూడా మనకి ఫిస్టులా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎవరికైతే రికరెంట్గా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఫిస్టులోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కంపల్సరీగా చేసుకొని ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక దీనికి సర్జరీ లేకుండానే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఫిస్టులా అని ఎలా నిర్ధారిస్తాము అంటే, డెఫినెట్గా పెరియానల్ యాబ్సెస్ విత్ డీప్గా ఓపెన్ అయిపోవడం, మల్టిపుల్ యాబ్సెస్ అనేది మనకి ఈ యానస్కి కొంచెం పక్కగా ఉండటము, తర్వాత దాని నుంచి ఎప్పుడు కూడా చీము రావటం, చీము వచ్చిన తర్వాత బర్స్ట్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రీఫిల్ అవ్వటము, మళ్ళీ బర్స్ట్ అవుట్ అవ్వటం, అలా ఒక హోల్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి లైట్గా మనకి మ్యూకస్ లాగా రావటం కానీ, బ్లీడింగ్ అవ్వటం, ఎప్పుడు కూడా కూర్చున్నా కూడా అది తడిగా తేమగా ఉండటము, ప్యాంటీస్ అనేది బాగా స్ట్రెయిన్ అవ్వటము, ఇలాంటి కండిషన్స్. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి లో గ్రేడ్ టెంపరేచర్, అంటే 99.5 అనే టెంపరేచర్ మెయింటైన్ అవ్వటం, విపరీతమైన పెయిన్ ఉండటం, రెక్టల్ బ్లీడింగ్ అనేది ఉండటము, మోషన్ కొంచెం హార్డ్గా ఉండటం, షై స్టూల్స్ లాగా, అంటే మోషన్ వెళ్తుంటే వచ్చినట్టుగా ఉంటుంది కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, చీము అనేది కంటిన్యూస్గా కారుతూనే ఉండటం, సివియారిటీ ఆఫ్ ద కండిషన్ని బట్టి ఈ లక్షణాలని మనం యానల్ ఫిస్టులా కింద కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే ఈ లక్షణాలు 1, 2, 3 ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రాక్టోస్కోపీ ద్వారా చెక్ చేసుకోవడము, లేకపోతే నార్మల్ ఫిస్టులోగ్రఫీ ద్వారా చెక్ చేసుకొని మందులు వాడుకుంటే కనుక సర్జరీ లేకుండానే దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం ఉందండి. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళలో చూస్తుంటాం ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్. డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఫస్ట్ ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ చేసుకున్న తర్వాత మిగతా వాటిపై ఫోకస్ చేయాలని. నిజానికి ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలంటే, ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? అంటే బేసిక్గా మనకి ఏదో రోగం వచ్చిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేసుకునే డైట్ తీసుకోవడం కంటే ముందు నుంచే, అంటే చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది మదర్ ఉంబులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతుంది జెనెటిక్స్ వల్ల. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అది అమ్మ అంటే బ్రెస్ట్ ఫీడింగ్తో వచ్చారా లేకపోతే బాటిల్ ఫీడింగ్ అనే దాన్ని బట్టి సగం ఉంటుంది. తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ అనేది వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి, నైబర్హుడ్ని బట్టి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది చెప్పొచ్చు. సో బేసిక్గా ఏంటంటే 0 to 5 మధ్యలో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5 to 10 ఇయర్స్లో కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు ఒక యూజువల్గా శారీరకంగా ఏదైనా వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. అదే మళ్ళీ ఇప్పుడు 50-55 దాటిన తర్వాత మళ్ళీ కొంత వీక్ అవ్వటం, మళ్ళీ ఏదైనా వచ్చినా తట్టుకోలేకపోవడం అనేది కామన్ ఫినామినన్. బట్ ఈ రోజుల్లో కొంతమందిలో ఏంటంటే కొన్ని కారణాలు, అంటే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, లేకపోతే బాటిల్ ఫీడింగ్ వల్ల కావచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా మామూలుగా 0 to 5లో ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వాల్సింది కాస్త ఈవెన్ 10 ఇయర్స్లో కూడా మనకి అవ్వని కేసెస్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఆటో ఇమ్యూన్స్ చిన్న పిల్లల్లోని థైరాయిడ్ కండిషన్స్ రావటము, డయాబెటీస్ రావటము, సోరియాసిస్లు రావటము, విటిలిగోస్ రావటము, ఇలాంటి చాలా ఆటో ఇమ్యూన్ అల్సరేటివ్ కొలైటిస్ కండిషన్స్ రావటం అనేది ఈ మధ్యకాలంలో ఈవెన్ 5 to 10, 11 ఇయర్స్ ఆఫ్ పిల్లల్లో చూస్తూ ఉన్నాం. ఇది బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ డెఫినెట్గా. సో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఏదో డిసీజ్ వచ్చినప్పుడు అని కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇచ్చే ప్రతి ఫుడ్ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ ఫుడ్లో ఖచ్చితంగా సీజనల్గా ఉండే ఫ్రూట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. రెగ్యులర్గా వెజిటేబుల్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. నాన్ వెజిటేరియన్ అయితే మరీ డైలీ అని కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉండాలి. పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా హెల్దీ ఫుడ్ అనేది తీసుకునేటట్టుగా, వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, బిఎంఐకి తగ్గట్టుగా ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తే హెల్దీగా ఉంటారు, ఏది పడితే అది తినటము, ప్యాక్డ్ ఫుడ్ తినటము, బయట స్ట్రీట్ ఫుడ్ అనేది తినటము, చేతులు కడుక్కోకుండా తినటము, ఇలాంటివి కూడా చాలా వరకు ఇబ్బంది చేస్తూ ఉంటాయి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లిదండ్రులు ఏంటంటే
అంటే ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోయి ఓవర్ మెడికేషన్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫస్ట్ హోమ్ మేడ్ రెమెడీస్తో వాళ్ళకి తగ్గించుకునే ప్రయత్నం అనేది చేస్తే, లేదంటే హోమియోపతి లాంటి న్యాచురల్ మెడికేషన్స్ అనేది చేసి ఊరికనే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ ఇవన్నీ కాకుండా ఉంటే కూడా దాదాపుగా ఇమ్యూనిటీని అనేది పెంచుకుంటూ ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకి చాలా వరకు ఇమ్యూన్ సిస్టాన్ని పెంచే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ స్ట్రెస్ లేకుండా ఉండాలి, ప్రాపర్ స్లీప్ అనేది ఉంటే సరిపోతుంది. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఫిషర్స్ విషయానికి వచ్చేసరికి డాక్టర్ గారు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవన్నీ కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్గా అనుకోవచ్చా? అంటే అన్నీ జెనెటిక్గా ఉంటాయని ఏం లేదు. అంటే అసలు ఏమీ హిస్టరీ లేని వాళ్ళకి కూడా మనకి హర్షమలలు, ఫిస్టులాస్ వస్తూ ఉంటాయి. కాకపోతే 3 కూడా దాదాపుగా యానల్ పెథలాజికల్ కండిషన్స్ కాబట్టి ముందు నుంచి ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉందా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్లో మనకి ఆ సిమ్టమ్స్ అనేది గమనిస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా జెనెటిక్గా ఉంటేనే అన్నట్టుగా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ తీసుకుంటాం, జెస్టేషనల్గా కూడా హెమరాయిడ్స్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ప్రెగ్నెన్సీ లైక్ 7, 8, 9 monthsలో కాన్స్టిపేషన్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్కి ఉంటుంది. సో కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది మనకి పైల్స్ రావడానికి మూల కారణం కాబట్టి ఈ 3 నెలలు కరెక్ట్గా ఎవరైతే ఫుడ్ ఇంటేక్ అనేది లేకపోవడం, సడన్గా బేబీ వెయిట్ పెరిగిపోయి మనకి ఒకవేళ మదర్కి ఇంకా మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అయిపోయి ఇంట్రా అబ్డామినల్ బాగా ప్రెషర్ అనేది పెరిగిపోవడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది. సో అలాంటి వాళ్ళలో మనకి పైల్స్ అనేది అట్లీస్ట్ 9 monthsలో అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవేంటి ఇప్పుడు పోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని కండిషన్స్ ఏంటి అలానే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటి పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులాస్ కానీ అంత తొందరగా నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రాణాల మీదకి వచ్చే జబ్బు కాకపోయినప్పటికీ చాలా ఇరిటేటింగ్గా, అంటే ఇప్పుడు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందంటే సూదులతో పొడిచినట్టుగా, ఒక కైండ్ ఆఫ్ పిండేసినట్టుగా, దేని మీద మనం ఫోకస్ చేయలేనంత సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఎప్పుడెప్పుడు మోషన్ వస్తుందా, ఈవెన్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అంటే వెళ్ళిన తర్వాత కూడా మార్నింగ్ ఈవెన్ దో మోషన్ వెళ్ళిన తర్వాత కూడా మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత రావటం, లంచ్ తర్వాత రావటం, ఇలా 2-3 సార్లు రావటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వచ్చినట్టుగా ఉండదు, అన్సాటిస్ఫాక్టరీ మోషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్డ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్స్లో ఉంటే కనుక 1 గంట కూర్చుంటూ ఒక 5 నిమిషాలు వేసి అటు ఇటుగా తిరగటం అలాంటివి చేస్తూ వాటర్ కన్సంప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి దాహం వేసినా వేయకుండా వాళ్ళకి 3 liters అవసరం అయితే 3 liters కంపల్సరీ, 2 or 2, 4 అయితే 4. వాళ్ళ కండిషన్ని బట్టి CKD ఉంటే దానికి కొంచెం తగ్గట్టుగా కొంచెం వాటర్ తగ్గియమని చెప్తాము. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ని బట్టి కంపల్సరీగా వాటర్, ఫైబర్ అండ్ సీజనల్గా అన్ని రకాలైన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్ అనేది తగ్గిస్తే ఈ ప్రాబ్లంకి ఏం ప్రాబ్లం అవ్వదండి. ఎస్ డాక్టర్ గారు, ఫిషర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ సజెస్ట్ చేస్తారు? ఫిషర్ కూడా ఏంటంటే అక్కడ అంటే కైండ్ ఆఫ్ టేరింగ్ అంటాం, అంటే యానల్ టేర్ కాబట్టి అందులో కూడా చాలా విపరీతంగా మంట ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత మోషన్ వెళ్తున్నప్పుడు బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది, విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది, మోషన్ మీద ఒక స్ట్రీక్ లాగా మనకి బ్లడ్ అనేది పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నాయి అంటే దాన్ని మనం ఫిషర్ అంటాం కదా. సో అలాంటి కండిషన్స్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. మోషన్ అనేది హార్డ్ రాకుండా చూసుకోవాలి, అంటే కాన్స్టిపేషన్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఏదో లాక్సేటివ్స్ తీసుకోనో లేకపోతే టాబ్లెట్స్ తీసుకోనో మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు కాకుండా న్యాచురల్గానే మోషన్ ఫ్రీగా వచ్చేటట్టుగా మార్నింగ్ లేవగానే ఒక 1 to 2 liters ఆఫ్ వేడి నీళ్ళు అంటే వామ్ వాటర్ అనేది ప్రిఫర్ చేసి ఒక 15-20 నిమిషాలు వాకింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత కాన్స్టిపేటెడ్ మోషన్ అయినా కూడా దాదాపుగా రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే ఇమీడియట్గా కాకపోయినా వితిన్ 1 week or 10 daysలో కూడా ఎంత స్ట్రాంగ్ కాన్స్టిపేటెడ్ స్టూల్ అయినా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ అ మేజర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్టిపేషన్ కండిషన్స్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా మనం ఆకుకూరల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే అది డైరెక్ట్గా వండడం అని కాకుండా 2-3 సార్లు దాన్ని బాగా వాష్ చేసి అప్పుడు వేడి నీళ్ళల్లో కూడా బాగా వాష్ చేసిన తర్వాత ల్యూక్వామ్ వాటర్లో చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసి రెగ్యులర్గా లీఫీ వెజిటబుల్స్ ఒక లంచ్లోనో డిన్నర్లోనో ఉండేటట్టుగా చూసుకోవాలి. డైలీ 1 లేకపోతే 2 రకాలైన ఫ్రూట్స్, అంటే మార్నింగ్ ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటే ఈవినింగ్ ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎక్కువగా పీచు పదార్థం ఉండేవి లైక్ బనానా కావచ్చు, లేకపోతే జాంకాయ కావచ్చు, తర్వాత మనకి ఎక్కువగా ఈ దానిమ్మ కానీ లేకపోతే నార్మల్గా ఈ మ్యాంగోస్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి మోషన్ అనేది చాలా వరకు ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది. అండ్ సలాడ్స్ ఎక్కువగా తీసుకున్న కీరా కావచ్చు, క్యారెట్ కావచ్చు, దానిలో కూడా పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని ఏం లేదు, వీక్లీ 1 or 2 అనేది మోడరేషన్లో తీసుకుంటే సరిపోతుంది. మిగతా రోజులు మాత్రం సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విత్ ప్రాపర్
ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలాంటి ఇష్యూస్ అనేది లేకుండా వన్స్ మనం ఇప్పుడు 30s దాటుతున్నాము అంటే డెఫినెట్గా మన BMIని మెయింటైన్ చేయటము, టైం ఉన్నా ఉండకున్నా ఏదో ఒక టైంలో అట్లీస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద డిన్నర్ ఆఫీస్లో టైం ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా నైట్ డిన్నర్ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా ఒక డైలీ ఒక 5,000 to 10,000 స్టెప్స్ అనేది ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టుగా చూసుకుంటే దాదాపుగా మనకి ఫిషర్ అనేది రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే మనకి పొట్ట దగ్గర కొవ్వు పర్సంటేజ్ అనేది పెరిగినా కూడా మనకి యానల్ టెయిర్ అనేది జరగటం, దానివల్ల ఫిషర్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఈ ట్యూబర్కులోసిస్ అంటే కంటిన్యూస్గా దగ్గున్న కండిషన్స్లో కానీ తర్వాత ఈ IBS కండిషన్స్లో కానీ ప్రెగ్నెన్సీ టైమ్స్లో ఎక్కువగా మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా బ్లోటింగ్ ఉన్న కండిషన్స్లో కానీ హెర్నియా లాంటి కండిషన్స్లో కానీ మనకి ఎక్కువగా ఈ కాన్స్టిపేషన్ అట్ ద సేమ్ టైం ఫిషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ లేకుండా దాదాపుగా జాగ్రత్త పడాలి. అండ్ అన్నెసెసరీ మెడికేషన్స్ అనేది కంప్లీట్గా జీరో చేస్తే మనకి ఇలాంటి ఫిషర్ కానీ యానల్ పెథలాజికల్ కండిషన్స్ లాంటి డీపర్ కండిషన్లోకి వెళ్ళకుండా మనకి అంటే హోమ్ మేడ్ రెమెడీస్తోనే తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకసారి అది ఒక ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ అనేది స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా మనం ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే మాత్రం ఇమీడియట్గా సర్జరీ అనే దాని జోలికి వెళ్ళకుండా హోమియో లాంటి మెడికేషన్స్ వాడుకుంటే మీకు న్యాచురల్గా వితిన్ మంత్స్లోనే కంప్లీట్గా ఆ టేర్ అనేది క్లోజ్ అవ్వడం అట్ ద సేమ్ టైం సిమ్టమాటికలీ ఆల్సో విల్ బీ ఫైన్ అండ్ దెర్ వోంట్ బి ఎనీ రికరెన్సెస్ టూ అండి. డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే అది పైల్స్కి కానీ ఫిషర్స్కి కానీ ఫిస్ట్లకు కానీ కారణమని చెప్తుంటారు. నిజానికి ఇది అటు దారి తీసే అవకాశాలు ఉన్నాయా? కొంత మేరకు ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ముందే చెప్పాను ఎక్కువగా ఎవరైతే యాంటాసిడ్స్ అనేది యూస్ చేస్తారో, ఎవరైతే ఒక మీల్కి ఇంకో మీల్కి బాగా టైం అనేది గ్యాప్ ఇస్తారో వాళ్ళలో ఖచ్చితంగా అసిడిటీ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళలో కూడా యాంటాసిడ్స్ వాడాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్గా గ్యాస్ట్రైటిస్ కానీ అసిడిటీ కానీ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి అసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ వస్తుందో అప్పుడు డెఫినెట్గా మనం తీసుకునే ఆహారం అనేది ప్రాపర్గా మెటబలైజ్ అవ్వకపోవటం, దానివల్ల మలబద్ధక సమస్య కానీ లేకపోతే డయేరియా లాంటి కండిషన్స్ అంటే లూజ్ మోషన్స్ అంటే తిన్న వెంటనే కొంతమందికి టాయిలెట్ వెళ్ళిపోతూ ఉంటారు అంటే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే లూజ్గా వస్తూ ఉంటుంది నీళ్ళు లెక్క. సో ఈ కండిషన్ చాలా వరకు చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. తిన్న వెంటనే వెళ్ళిపోతుంటారు అంటే ప్లేట్ ముందు అన్నం ఉన్నా కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు. అది ఒక అడోలసెంట్కి వచ్చిన తర్వాత కూడా జరుగుతోంది అంటే ఖచ్చితంగా అది ప్రాబ్లమాటికే. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మోషన్ అనేది రెగ్యులర్గా ఒక హెల్దీ పర్సన్ డైలీ అంటే నార్మల్ సాఫ్ట్ స్టూల్ అనేది 1 or 2 times పాస్ చేస్తే నథింగ్ టు వరీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్ అసలు లేదు అసలు జీరో ఉంది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అసలు ఎందువల్ల వస్తుందని ఒక రూల్ కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తే దాని వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి మోడిఫికేషన్ అనేది చేసుకుంటే ఖచ్చితంగా దీనికి పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఇబ్బంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ వచ్చింది నెగ్లెక్ట్ చేస్తే వన్ ఆఫ్ ద టైంలో మనకి ఫిషర్ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బాగా రిపీటెడ్గా మోషన్ వెళ్ళడం రావడం సరిగా ఈజీ లేకపోవడం ఇన్ఫెక్షన్ గురవడం వల్ల ఫిస్టులాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 3 కూడా యానల్ పెథలాజికల్ కండిషన్స్ కాబట్టి మూడిట్లో దాదాపుగా కాజేటివ్ ఫ్యాక్టర్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అనేది రాకుండా మలబద్ధక సమస్య రాకుండా మనం మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్గా వీటికి మళ్ళీ రాకుండా ఇబ్బంది పడకుండా ఆపరేషన్స్ వంటి పెద్ద మెడికేషన్స్ వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది. ఎస్ డాక్టర్ గారు మీరు చెప్పినట్టు కొంతమంది చిన్నపిల్లల్లో చూస్తాం, ఎట్ ది సేమ్ టైం అడల్ట్స్లో కూడా కొంతమందిని చూస్తుంటాం తినగానే వెళ్ళటం. ఇది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లక్షణాలుగా గుర్తిస్తే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు, ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అని చెప్తారు? ఎనీ IBS కండిషన్స్లో బేసికల్లీ మెయింటైన్ చేయాల్సింది నీట్ అంటే క్లీనినెస్ అనమాట. క్లీనినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏం తింటున్నా కూడా చాలా వరకు నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలాంటి కండిషన్స్ IBS కండిషన్స్ మాత్రం కంపల్సరీగా బయట ఫుడ్ అనేది కంప్లీట్గా జీరో చేస్తేనే చాలా వరకు బెటర్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు క్యారీ చేసే వాటర్ కూడా చాలా వరకు ఇంటి నుంచి ప్రిఫర్ చేస్తేనే బెటర్. అది కూడా ల్యూక్ వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది చాలా వరకు తగ్గించాలి. అంటే ఈ మైదా కానీ గోధుమ కానీ పీనట్స్ కానీ మిల్క్ కానీ ఇలాంటివి దాదాపుగా తగ్గించుకుంటే మనకి IBS ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం IBSలో మెయిన్గా ఇండైజెషన్ వల్లనే మనకి ఊరికే మోషన్స్ వెళ్ళటం లేకపోతే అస్సలే మోషన్ రాకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్గా ఈ 4 ఐటమ్స్ గ్లూటెన్ కాంపౌండ్స్ కంప్లీట్గా జీరో చేసి అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా జీరో చేసి పులుపు ఉప్పు కారాలు తగ్గించుకుంటే అది పెద్ద సమస్యగా కాదు. బట్
మరీ డీప్గా వెళ్తే మాత్రం కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుందండి. ఎస్ డాక్టర్ గారు, ఇలాంటి వాళ్ళలో మీరు చెప్పినట్టుగా డూస్ అండ్ డోంట్స్ చెప్పారు. వీళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్పండి. లైక్ కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా రియాక్షన్స్ వెంటనే కనిపిస్తుంటాయి. సాధారణంగా ఏ ఫుడ్ తీసుకున్నా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటే దీన్ని తగ్గించవచ్చు అంటారు? రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా లీఫీ వెజిటబుల్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవటం, మరి హై ప్రోటీన్ డైట్ అనేది కాకుండా లీన్ ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవటం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవటం, ఎట్ ద సేమ్ టైం సీజనల్గా నేను చెప్పాను కదా, అంటే ఫ్రూట్స్ లైక్ ఎక్కువగా మరి బాడీని హీట్ చేసేటటువంటి అంటే ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువ తీసుకున్న బాడీ హీట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటివి కాకుండా ఎక్కువగా తగు మోతాదులో తీసుకోవచ్చు. కానీ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే 4-5 తింటామంటే డెఫినెట్గా మళ్ళీ లైక్ డిజెంట్రీ లాగా మోషన్స్ రావడం, లూజ్ మోషన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి తీసుకునే ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా యాపిల్ కానీ, లేకపోతే బనానా కానీ, జామకాయ కానీ, పపాయ కానీ ఇలాంటివి ఎక్కువగా మోతాదులో తీసుకుంటే డెఫినెట్గా మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ఎల్డర్లీ అంటే అడాలసెంట్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత దాదాపుగా చెప్తా ఉంటారు, అంటే జామకాయ డైలీ తీసుకుంటే ఖచ్చితంగా నాకు మోషన్ వస్తుంది. సో గ్వావా ఈజ్ అ వెరీ విటమిన్ సి రిచ్ ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టర్. అట్ ద సేమ్ టైం మనకి చాలా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అది డైలీ 1-2 ఫ్రూట్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మోషన్ అనే ఇష్యూ ఉండదు, లాక్సేటివ్స్ వాడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఈ ఫ్రూట్స్ అనేది ఈ 4 రకాల ఫ్రూట్స్ కంపల్సరీగా డైలీ 1-2 ఉండేటట్టుగా చూసుకోండి. ఎక్కువసేపు అంటే ఎక్కువగా ఈ పులుపుకి సంబంధించిన ఫుడ్స్ కానీ అలాంటివి దాదాపుగా తగ్గించాలి. మిల్క్కి సంబంధించిన ఫుడ్, డైరెక్ట్ మిల్క్ అనేది కంప్లీట్గా జీరో చేయాలి. ఇవి చేస్తూ అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువగా సలాడ్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. లైక్ కీరా కానీ, ముల్లంగి కానీ, లేకపోతే క్యారెట్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా మనకి మోషన్ ఫ్రీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా అంటే ప్రాపర్గా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇదే రీజన్ వల్లనే మనకి పైల్స్ వస్తాయని ఏం లేదు. కొంతమందిలో మోషన్ ఫ్రీగానే ఉంటుంది, సాఫ్ట్ స్టూలే ఉంటుంది, బట్ దే విల్ గెట్ ద బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, మంట ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో కాన్స్టిపేషన్ కాకుండా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, డయేరియా కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ ద ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివి కావచ్చు, నాన్ వెజిటేరియన్ ఇంటేక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం అక్కడ ఛాన్సెస్ విల్ బి దేర్, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి తగ్గించుకోవాలి. ఈవెన్ టీ కాఫీలు కూడా ఎక్కువ తాగుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే మినిమైజ్ టు 1 or 2 cups విత్ అ స్మాల్ క్వాంటిటీ, దాట్స్ ఇట్. బట్ డైలీ ఒక 3-4 తాగేస్తాను, నేనేమి ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోను, ఒక మిల్క్ 8 to 10 hours గ్యాప్ ఇస్తాను అంటే కాదు. ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తూ ఉన్నారు. సో అదేంటి, మనం అర్లీగా తింటున్నాం, లేట్గా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో దట్ విల్ బి ద గుడ్ థింగ్. బట్ అలా అని మీరు ఒక మీల్ మార్నింగ్ 9కి తినేసి మళ్ళీ రాత్రికి 10కి తింటాము అంటే ఇట్స్ అ లేట్ థింగ్. కాబట్టి అప్పుడు మళ్ళీ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కడుపుని కొంతవరకు ఖాళీగా ఉంచడం బెటరే, కాకపోతే ఆకలి వేసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఏదో ఒక ఫుడ్ అనేది మినిమంగా తీసుకుంటే మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలానే ఆకలి తగ్గించుకోవడానికి టీ, కాఫీలు, గ్రీన్ టీలు కూడా చాలామంది గ్రీన్ టీ వల్ల మంచిది అని చెప్పేసి రోజుకి ఒక 3-4 cups తాగుతూ ఉంటారు. ఈవెన్ దో ఇట్ ఈస్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్, బట్ 1 or 2 cups ఇన్ అ డే ఈస్ అ గుడ్ థింగ్, బట్ నాట్ మోర్ దాన్ దట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.